అసలు లేజర్ అంటే ఏంటి? ఏ విధంగా మొటిమల గుంతల్ని స్టిమ్యులేట్ చేస్తుంది? అనే దాని గురించని ఇవాళ పూర్తిగా వివరిస్తానండి. మనకి కొల్లాజెన్ డీజనరేషన్ అయినప్పుడు అంటే మొటిమలొచ్చినప్పుడు మనకక్కడ పస్ రావటం, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పెరగటం, అలానే మనకి విపరీతంగా డ్యామేజ్ జరిగిపోవటం, బయోకెమికల్ మార్కర్స్ అనేటివి ట్రాన్స్‌ఫార్మింగ్ గ్రోత్ ఫ్యాక్టర్ బీటా అనేటివి ఉంటాయన్నమాట. ఇవన్నీ వచ్చేసి కొల్లాజెన్‌ని మనకి డీజనరేషన్ చేస్తుంది. అక్కడ పూర్తిగా కొల్లాజెన్ చెడిపోవటంతోటి అక్కడ మనకి స్కార్స్ ఫార్మ్ అవుతాయి. అక్కడ స్కార్స్ ఫార్మ్ అయినప్పుడు మనకి లేజర్స్ ఏ విధంగా హెల్ప్ అవుతాయి? మనకి ఫ్రాక్షనల్ కార్బన్ డయాక్సైడ్ లేజర్ అని ఉంటుందండి. కార్బన్ డయాక్సైడ్ లేజర్ అది. కార్బన్ డయాక్సైడ్ అంటే ఏంటి? మనకి లేజర్‌లో కార్బన్ డయాక్సైడ్ ఉండి, లేజర్ అక్కడి నుంచి మనకి రావటంతోటి అది మన చర్మం లోపలికెళ్ళి డీపర్‌గా ఉన్న కొల్లాజెన్‌ని మనకి డిస్ట్రక్ట్ చేస్తుందనమాట. అంటే మైక్రో థర్మల్ జోన్ అనేది ఫార్మ్ అవుతుంది. మైక్రో థర్మల్ జోన్ అని అక్కడ ఫార్మ్ అయినప్పుడు పక్కనున్న హెల్తీ కొల్లాజెన్ ఏదైతే ఉంటుందో కొత్త కొల్లాజెన్ అనేది రీజనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. మరి ఫ్రాక్షనల్ CO2 డీప్‌గా ఎళ్ళేటప్పుడు ఏం చేస్తుంది? కొద్దిగా హీట్ జనరేట్ చేస్తుంది. ఆ హీట్ జనరేషన్ అప్పుడు మనకి మెలనోసైట్ అనే కణం ఉంటుందన్నమాట. మనకి నలుపునిచ్చే మెలనిన్‌ని అది మెయిన్ కారణం. ఆ మెలనోసైట్‌ని డిస్టర్బ్ చేస్తుంది. అలానే మనకక్కడ డిస్టర్బ్ అయిపోయేటప్పటికి ఆ మెలనోసైట్ అదంతా రీజనరేట్ అయిపోయి పక్క నుంచి కూడా మెలనోసైట్స్‌ని అన్నీ తెప్పించుకుంటుందన్నమాట. అన్నీ తెప్పించుకొని నలుపుని ప్రొడక్షన్ చేస్తుందన్నమాట. ఆ నలుపుని ప్రొడక్షన్ అయిపోయేటప్పటికే నలుపు మచ్చల్లాగా మారిపోతూ ఉంటాయి. ఎర్బియం గ్లాస్‌లో ఏమవుతుంది? మనకి డీపర్ కొల్లాజెన్‌కెళ్ళకుండా సూపర్ఫిషియల్ కొల్లాజెన్‌ని మాత్రమే స్టిమ్యులేట్ చేస్తుందన్నమాట. మా దగ్గర టెక్నాలజీస్‌ని ఏం చేస్తామనంటే 2 కలిపి కాంబినేషన్ చేస్తామండి. 2 కలిపి కాంబినేషన్ చేయటంతోటి ఏమవుతుందనంటే అక్కడ డీపర్ ఉన్న కొల్లాజెన్, సూపర్ఫిషియల్ ఉన్న కొల్లాజెన్ 2 కూడా స్టిమ్యులేట్ అవుతాయండి. సో, ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట.